వెల్కమ్ టు టాలీవుడ్ బజ్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. ప్రతి ఏడాది సినిమా రంగానికి జాతీయ స్థాయిలో అవార్డులు ప్రకటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు 69 సార్లు ఈ అవార్డును ప్రకటించారు. త్వరలోనే 70వ జాతీయ స్థాయి అవార్డును కూడా ప్రకటించబోతున్నారు. అయితే తాజాగా ఈ 70వ జాతీయ అవార్డుల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా మన సౌత్ సినిమాలు కూడా సత్తా చాటాయి. ఇలా 70వ జాతీయ అవార్డు జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి మన సౌత్ సినిమాలు ఏమి అనే విషయానికి వస్తే, ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలకే ఈ పురస్కారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2 సినిమా జాతీయ స్థాయి అవార్డును ఎంపికైంది. చందు మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉత్తమ నటుడిగా కన్నడ హీరో రిషబ్ శెట్టి ఎంపికయ్యారు. దర్శకుడిగా నటుడిగా కొనసాగుతున్న రిషబ్ శెట్టి ఆయన స్వీయ దర్శకత్వంలోనే కాంతారా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ జాతీయ స్థాయి నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ నటిగా నిత్యా మీనన్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. నిత్యా మీనన్ నటించిన తిరుచిత్రాంబలం అనే తమిళ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ స్థాయి అవార్డును అందుకోబోతున్నారు. ఇక అవార్డును సాధించినటువంటి వివిధ చిత్రాలు, వారి యొక్క కేటగిరీలు ఇప్పుడు చూద్దాం. ఉత్తమ చిత్రం అట్టం మలయాళం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ 2, ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా పొనియన్ సెల్వన్ పార్ట్ 1, ఉత్తమ ప్రాంతీయ చిత్రం KGF 2 కన్నడ, ఉత్తమ ప్రాంతీయ చిత్రం మలయాళం సోది వెల్లక్కు CC 225/2009, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీపాద్ మల్లికాపురం మలయాళం, ఉత్తమ సినిమాటోగ్రఫీ పొనియన్ సెల్వన్ పార్ట్ 1, సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ తమిళం, బెస్ట్ కొరియోగ్రఫీగా జానీ మాస్టర్ సతీష్ కృష్ణన్ తిరుచిత్రాంబలం తమిళ్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ గా అన్బు రవి KGF 2, ఉత్తమ సంగీత నేపథ్యం పొనియన్ సెల్వన్ పార్ట్ 1 సంగీత దర్శకుడు AR రెహమాన్, ఉత్తమ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కాంతారా కన్నడ, బెస్ట్ ఎడిటింగ్ అట్టం ఎడిటర్ మహేష్ భువనెండ్, బెస్ట్ సౌండ్ డిజైన్ పొనియన్ సెల్వన్ 1 డిజైనర్ ఆనంద్ కృష్ణమూర్తి, బెస్ట్ స్క్రీన్ ప్లే ఒరిజినల్ అట్టం ఆనంద్. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, బై బై, సీ యూ.